ఒకరి కింద పనిచేసే కంటే మనం సొంతంగా మన మైండ్ని ఉపయోగించి బిజినెస్ కానీ లేకపోతే వేరే ఇంకా డిఫరెంట్ వర్క్ని నేర్చుకోవడం లేకపోతే సెల్ఫ్గా ఏదైనా మనం పెట్టుకోవడం. సో ఇట్లాంటివి మనం చేస్తే మల్టీ పర్పస్ మనీ ఎర్నింగ్ చేయటం లాంటివి చేసినాం అనుకో, సో కొంచెం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కోగలుగుతాం, ఫేస్ చేయగలుగుతాం. ఇక మనం ఒకటే గల్ఫ్కి వచ్చి ఇప్పుడు జీతం వచ్చిందాక నిలబడి ఉంటే ఇట్లా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అక్క ఈ గల్ఫ్ దేశం వచ్చి ఏమిటికి జీవితం అంటే ఇదేనేమో మరి, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దాటిని దాటుకుంటా ముందుకు వెళ్ళిపోవాలని చెప్పేసి. వాస్తవానికి ఇదే, కాకపోతే మనం ఎన్ని రోజులని ఏగుతాం, ఎన్ని రోజులని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకుంటా ముందుకు పోతాం. మనిషి కదా, మనకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఒక ఓపిక ఉంటుంది, మనకు కూడా టార్చర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకు వచ్చానరా గల్ఫ్కు అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దోస్తులు అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు ఉన్నా. మీ సపోర్ట్ తోటి అయితే మీ రెస్పాన్స్ చాలా బాగున్నది, మీ సపోర్ట్ మంచిగా ఉన్నది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్మోస్ట్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ప్లీజ్ మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి మన వీడియోని. చలో ఈరోజు మనం ఒక టాపిక్ అయితే మాట్లాడుకుందాం. నేను ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చి వంట చేసుకొని ఫ్రెష్ అయ్యి తినేసి సరదాగా అట్లా బయటకు వచ్చిన. చలో మనం ఈరోజు మాట్లాడుకుందాం ఒక టాపిక్ గురించి. ఆ టాపిక్ ఏంటంటే, నేను కువైట్కి వచ్చిన తర్వాత 1 year 1.5 year దాకా, ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. 1 year 2 months 3 months దాకా ఆల్మోస్ట్ శాలరీ మంచిగానే వచ్చింది టైంకు. ఇప్పుడు నుంచి కొంచెం ట్రబుల్ అవుతుంది. శాలరీ ఒక 10 days 1 week అట్లా ఎక్స్ట్రా జరుపుతున్నారు టైము. ఎందుకనేది అది మనకు పెద్దగా తెలియదు. కాకపోతే ఏంటంటే టైం జరుపుతున్నారు. సో జరపడం వల్ల మనకు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. టైంకు శాలరీ రాకపోతే ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. చలో మనం ఇక షురూ చేద్దాం. అయితే కువైట్కి వచ్చిన తర్వాత నేను క్లీనింగ్ పని చేసిన, మీకు తెలుసు కదా ఆ విషయం. సో ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాం ఆ టాపిక్ గురించి. 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మనము టైంకు తినక రాత్రి టైంకి వచ్చి టైంకు పడుకోక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అని ఎదుర్కొంటాం. హార్డ్ వర్క్ చేస్తాము. టైంకు పోకపోయినా కూడా ఆ రోజు 1 గంట కానీ లేకపోతే 2 గంటలు కానీ లేకపోతే ఒక 10 minutes లేట్ అయినా కూడా ఆ శాలరీ కట్ చేయడం లాంటివి, లేకపోతే సగం కట్ చేయడం లాంటివి ఇట్లాంటివి జరుగుతుంటాయి అన్నమాట. సో ఇంత హార్డ్ వర్క్ చేసి మనము లాస్ట్కి వచ్చేసరికి శాలరీ కోసం వెయిట్ చేయడం అనేది అది చాలా చెప్పుకోదగ్గ విషయం. హార్డ్ వర్క్ చేసిన తర్వాత మనకు వచ్చే సక్సెస్ కోసం ఎదురు చూడటం అది చాలా గొప్ప విషయం. అది చలో మనము జీతం టైంకు రాకపోతే, ఆ హార్డ్ వర్క్ చేసి 30 days శాలరీ రాకపోతే ఆ ప్రాబ్లం ఎట్లుంటుందంటే, ఎందుకంటే మన ఇండియా నుంచి వస్తాం కాబట్టి ఆల్మోస్ట్ అప్పు చేసుకొని డబ్బులు వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వస్తాం కదా. సో అప్పు తీసుకొని రావటం, లేకపోతే అప్పు కట్టుకోవడం కోసం ఒక 4-5 లక్షలు, ఒక 3 లక్షలు లాంటి చిట్టీలు వేసుకొని, ఆ చిట్టీలు ఎత్తుకొని ఈఎంఐ పరంగా ఈఎంఐలు కడుతుంటాం బ్యాంకులో కానీ, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్కు డబ్బులు తీసుకుంటాం. ఇట్లాంటివన్నీ చేస్తుంటాం. సో ఈ శాలరీ అనేది మనకు టైంకు రాకపోతే అటు ఇంటికాంచి ఫోన్ చేసి మన భార్య కానీ, అమ్మ కానీ, నాన్న కానీ వీళ్ళు ఫోన్ చేసి జీతం ఇంకా పంపకపోతే మరి ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు, అప్పుల అడుగుతున్నారు, లేకపోతే ఈఎంఐ గురించి వాళ్ళ ఇంటికి వచ్చిపోయే బండి ఈఎంఐ ఉన్నది, లేకపోతే ఆ ఇల్లు మధ్యలోనే ఆగిపోయా, చాలా పనులు ఉన్నాయి, ఇంకా మరి డబ్బులు టైంకి రాకపోయా, ఎట్లా ఎప్పుడు వస్తారని చెప్పేసి ఇంటికాడ వాళ్ళు అడుగుతుంటారు. భార్య ఫోన్ చేస్తారు, భార్య కూడా ఇంట్లో డబ్బులు లేవు, ఖర్చులకు పైసలన్నీ అయిపోయినాయి, సరుకులు అయిపోయినాయి అని చెప్పేసి భార్య కూడా మనకు మాట్లాడుతుంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకు ఈఎంఐలు తెచ్చుకుంటాం బ్యాంకులో. ఆ బ్యాంకు కూడా ఫోన్ చేస్తాడు, ఈఎంఐ అన్న డబ్బులు మరి టైంకు ప్రతిసారి కడుతుంది, ఇప్పుడు లేట్ అయిపోయింది ఏందని చెప్పేసి వాడు ఫోన్ చేస్తాడు. వానికి ఏం చెప్తాం, వాడు ఏం చెప్తాడు సీదా, నాకేం అభ్యంతరం లేదన్న, డబ్బులు మాత్రం మీరు లేటు కట్టిన నష్టం లేదు, కాకపోతే విత్ లేటు ఇంట్రెస్ట్ పడుతుంది కదా, ఆ లేటు ఛార్జెస్ కూడా కట్టబడుతుంది, నాకేం అభ్యంతరం లేదు మీరు లేటు కట్టని చెప్పేసి వాడు మాట్లాడతాడు. ఇటు ఈఎంఐ ఉంటుందా, బ్యాంక్ ఈఎంఐ ఇటు ఫోన్ చేస్తాడు. నెక్స్ట్ ఇక చిట్టీలు ఎత్తుకుంటామా, చిట్టీలు ఎత్తుకుంటే ఆ చిట్టీలో ఏమంటాడు, ఆల్మోస్ట్ ఏమై డబ్బులు 1వ తారీఖు ప్రతి నెల 1వ తారీఖు పంపుతుంటే ఇప్పుడు మాత్రం లేట్ అయిపోయింది, మరి ఫైన్ పడుతుంది అని చెప్పేసి వాడు ఫోన్ చేస్తాడు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొని టైంకు జీతం అందకపోతే మనకి ఇంట్లో ఇప్పుడు రూమ్ ఖర్చులు కూడా ఇప్పుడు టైంకు ప్రతి నెల మనం కొన్ని పైసలు ఉంచుకుంటాం, అది మనకు జీతం వచ్చేంత వరకే ఖర్చులకు ఉంచుకుంటాం. ఆ టైంకు రాకపోవడం వల్ల మనం ఇబ్బందులకి వెళ్ళికొస్తాం. ఒక పూట తినటం అవుతుంది, 2వ పూట ఉపవాసం ఉండాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి అదే ఇక రాత్రికి పోయి డ్యూటీకి పోయి వచ్చిన తర్వాత టైంకు తినకపోతే రాత్రికి నిద్ర పట్టదు. ఇక నిద్ర పట్టకపోతే ఏం ఆలోచనలు వస్తాయి, అమ్మ జీతం రాకపోయా,
శాలరీ ఇంతవరకు రాకపోయా, ఆ ఇంటికాడ ఈఎంఐలు ఉండే, అటు ఇంటికాడ పిల్లలకు స్కూల్ ఫీజులు లేట్ అయిపోయా, అటు బ్యాంక్ వాడు ఫోన్ చేస్తుండే, బండి ఈఎంఐ ఫోన్ చేస్తుండే, వాడు ఫోన్ చేస్తుండే, వీళ్ళేమో మధ్యలో అయిపోయాయి. ఈ బాధలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇండియాలో ఉన్నప్పుడే ఆ 10,000 జీతం చేసి ఆ 10,000 కోసం ఆరాటపడి ఈ పైసలు సరిపోవు ఇంట్లో ఖర్చులకు, ఈ 10,000కి ఏం సరిపోతుంది అని చెప్పేసి మనం గల్ఫ్ కంట్రీకి వచ్చి లక్షలు ఏజెంట్లకు కట్టి గల్ఫ్కి వస్తే గల్ఫ్లోనేమో సరైన సదుపాయాలు లేక, వస్తువులు లేక కొన్ని ఇట్లా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇవన్నీ జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ వస్తున్నాం మనం. టైంకు శాలరీ రాకపోతే అసలు అవి ఇంకా నేను తక్కువ మాట్లాడ కావచ్చు, ఇంకా చాలా ఉంటాయి. చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. 1 కాదు, 2 కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఇంకా నేను చెప్పలేను, ఆల్మోస్ట్ కొన్నే చెప్పిన. మెయిన్ ప్రాబ్లమ్స్ అయితే ఇవే ఉంటాయి. మనకు మెయిన్ ఏంటంటే ఇంట్లో మనకు ఫ్యామిలీకి పంపించకపోతే ఇంట్లో గడువు. ఎందుకంటే మనం డబ్బులు పంపిస్తేనే వాళ్ళకి ఇంట్లో గడుస్తుంది. ఫాదర్కైనా, మదర్కైనా, వైఫ్కైనా, పిల్లలకైనా, వీళ్ళందరికీ ఇప్పుడు మనకు డబ్బులు పంపిస్తేనే ఇంట్లో మనకు నడుస్తుంది. మనకు వేరే ఆదాయం ఏమైనా ఉందంటే వేరే ఆదాయం ఏం లేదు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అన్నమాట శాలరీ టైంకి రాకపోతే. సో కాబట్టి అందుకనే ఒకరి కింద పనిచేసే కంటే మనం సొంతంగా మన మైండ్ని ఉపయోగించి బిజినెస్ కానీ, లేకపోతే వేరే ఇంకా డిఫరెంట్ వర్క్ని నేర్చుకోవడం, లేకపోతే సెల్ఫ్గా ఏదైనా మనం పెట్టుకోవటం. సో ఇట్లాంటివి మనం చేస్తే మల్టీ పర్పస్ మనీ ఎర్నింగ్ చేయటం లాంటివి చేసినాం అనుకో, సో కొంచెం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కోగలుగుతాం, ఫేస్ చేయగలుగుతాం. ఇక మనం ఒకటే గల్ఫ్కి వచ్చి ఇప్పుడు జీతం వచ్చినాక నిలబడి ఉంటే ఇట్లా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అక్క ఈ గల్ఫ్ దేశం వచ్చి ఏమిటికి దీనికన్నా ఇండియాలో ఉండి బిచ్చమత్తుకుని పోవనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏడుపు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. దేశం కానీ దేశమా వచ్చి మనకు భాష రాదు, ఏం రాదు, ఇంత ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఇంకా ఎన్ని ఎదుర్కోవాలో జీవితంలో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. లైఫ్లో నిజంగా మన ఏజ్ చూస్తే 30 ఏళ్ళు లేవు, ఇంకా జీవితంలో మనం ఎన్నెన్ని ఎదుర్కోవాలి, ఎన్నెన్ని కష్టాలు పడాలి, ఇంకెంత సంపాదించాలి. పిల్లలు ఇప్పుడిప్పుడే 2-3 ఏళ్ళలో పిల్లలు ఉన్నారు. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి, ఎట్లా ఫేస్ చేయాలి నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. మన తాతలు, మన అమ్మ, మన నాన్న కానీ ఇట్లాంటి వాళ్ళు అంటే వీళ్ళందరూ అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారో నిజంగా అవన్నీ మనం మాటల్లో చెప్పలేము. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకు. ఆ టైంలో వాళ్ళ ఖర్చులు వేరు, మన టైంలో మన ఖర్చులు వేరు. బట్ దానికి కరెక్టే. కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసిన కష్టం ఆల్మోస్ట్ మనం చేయడానికి చాలా కష్టం. ఇప్పుడు జస్ట్ మనము చాలా కష్టం అసలు ఈ ఏజ్లో మనము వాళ్ళంత పని చేయలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇదనమాట దోస్తులు మ్యాటర్ అయితే ఇది. మనకు టైంకు జీతం రాకపోతే మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం అని చెప్పేసి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. సో ఇదనమాట మ్యాటరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇట్లనే సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ మనం ఇంకొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను. సో నేను సెలవు తీసుకుంటున్నాను. చలో బాయ్ బాయ్.